జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీబీజేఏ ఆధ్వర్యంలో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని రాఘవయ్య పార్కు నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు జర్నలిస్టులు ర్యాలీ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ కాకినాడ జిల్లా నాయకులతో మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్. ఉన్న సమస్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కథం దొక్కి విజయవాడ నడిబొడ్డున ధర్నా చేసి కళాక్షేత్రంలో ఏదైతే మీటింగ్ జరుగుతుందో దీనికి సంబంధించిన వాళ్ళ సమస్యలు ఏంటనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ఉన్నారు. లక్ష్మణ్ అని తెలుసుకుందాం. ప్రధానంగా ఈ సమస్యలు ఏంటి? రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి నిర్లక్ష్యం చేసింది, మోసం చేసింది. కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల హామీల్లో భాగంగా ఇళ్ల స్థలాలు అలాగే జర్నలిస్టుల ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పింది. కానీ 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం. ఇప్పటి వరకు జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరించలేదు. పూర్తి స్థాయిలో ఎక్రిడేషన్ కార్డులు కూడా జారీ చేయలేదు. ప్రధానంగా ఈరోజు మేము చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్లతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. 18 రాష్ట్రాల్లో జర్నలిస్టులకి పెన్షన్ సౌకర్యం ఉంది. కానీ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఈ పెన్షన్ సౌకర్యం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఈరోజు విజయవాడలో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కమిటీ పిలుపు మేరకు విజయవాడలో మహాధర్నాలో పాల్గొనడం జరిగింది. ఇటీవల జరుగుతున్నటువంటి జర్నలిస్ట్ పై దాడులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠినమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా మీరు చెప్పే సమస్యలు ఏంటి? అంటే మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్య. గ్రామీణ ప్రాంతాల్లో చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఎంతో కాలం పనిచేస్తున్న జర్నలిస్టులకి గ్రామ మండల స్థాయి విలేకరులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు మబ్బిక పెడుతున్నాయి. గత ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఎన్నో అమలు చేయాలి. జర్నలిస్టులకి ప్రభుత్వం రాకముందు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాకముందు ఒక హామీ ఇచ్చింది జర్నలిస్టులు. ఆ హామీలు వెంటనే పరిష్కరించాలి. అలాగే భారతదేశంలో ఉన్న సుమారు 18 రాష్ట్రాల్లో 60 సంవత్సరాల నిండిన జర్నలిస్టులకి పెన్షన్ సదుపాయం కల్పిస్తుంది. ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఎక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కల్పించట్లేదు. ఏది జర్నలిస్ట్ ఈ ప్రభుత్వం యొక్క తీరేంటి? ఎంతో దీని మీద పరిష్కరించాలని కోరుతూ మేము ఈ రోజు విజయవాడలో ధర్నా చేయించండి. మేము చెప్పేది ఏంటంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే విలేకరుల వెనకాల మేము ఉన్నామని చెప్తున్నారు తప్ప ఏ విలేకరికి కూడా ఇప్పటికి వచ్చి న్యాయం అనేది జరగలేదు. ఈ కూటమి గవర్నమెంట్ కూడా మేము మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, అలాగే మీకు ఇన్సూరెన్స్ చేస్తాం, హెల్త్ కార్డులు ఇస్తాం అని మేము ఈ రోజు విజయవాడలో ధర్నా చేయడానికి వచ్చాం సార్. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదే రకంగా ఈ రోజు ధర్నా చేసుకుంటూ వెళ్ళి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక సభ జరుగుతుంది. సభా వేదికగా మంత్రుల్లో కూడా వినతిపత్రం సమర్పిస్తారు. దీనికి సంబంధించి సమస్యలను పరిష్కరించే అడుగు వేయాలని కోరుతూ ఉన్నారు. మన ఉదయ భాస్కర్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.